రాధాకిషన్ కస్టడీపై నేడు విచారణ జరగనుంది. నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావును 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఇక కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ప్రణీత్ పిటిషన్ పై కూడా నాంపల్లి కోర్టు విచారించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతుంది. రాధాకిషన్ పిటిషన్ దాఖలు చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే చూసుకుంటే ఈరోజు నాంపల్లి కోర్టులో కూడా మరొకసారి ఇప్పుడు పరిష్కరించినటువంటి వాళ్ళలో కొంతమందిని మరొకసారి విచారించాలి. ఆ విచారణలో భాగంగానే తమ కస్టడీకి ఇవ్వాలంటే కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రము ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కోసం ఇప్పటికే పోలీసులు చేస్తున్నారు. ఆయనను ఎలాగైనా సరే హైదరాబాద్ కు రప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రణీత్ రావును ఇప్పటికే ఒకసారి విచారించినటువంటి మరొకసారి ప్రణీత్ రావును విచారిస్తే ఈ కేసులో ఫర్దర్ గా ముందుకు వెళ్ళొచ్చని భావిస్తున్న నేపథ్యంలోనే ఆయనతో పాటు ఇప్పటికే భుజంగరావు, తిరుపతి గారు ఇద్దరిని కూడా తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఏం జరగబోతుంది? రాధాకిషన్ రావుని కూడా తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించినటువంటి విచారణలో అంటే అరెస్ట్ అయినటువంటి నిందితుల తరఫున, అదే విధంగా హైదరాబాద్ పోలీసుల తరఫున 2 వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది మరి కాకపోతే తెలియబోతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నాంపల్లి కోర్టు 2 వైపుల వాదనలు విన్న తర్వాత కస్టడీకి ఇవ్వాలా వద్దా అనేది అన్నిటికైతే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.